హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు మా అమ్మగారు వాళ్ళు వస్తున్నారండి రాజోల్ నుంచి మమ్మల్ని చూడడానికి. మా అమ్మగారితో పాటు మా చెల్లయ్య కూడా వస్తుంది, వాళ్ళ పిల్లలు. ఎవరు వస్తున్నారు జున్ను ఈరోజు? అమ్మమ్మ, ఇంకా సాయి పిన్ని, అవ్యక్త్, ఇంకా అమ్ము వస్తున్నారా? అవును. సుఖీ బావా, సుఖీ బావా. ఎంత మటన్, ఎంత మటన్. సుఖీ బావా, సుఖీ బావా, సుఖీ బావా కాదు, సుఖీ బావా, సుఖీ బావా. చెప్పు జున్ను, చెప్పు. పిన్ని, అవ్యక్తు, అవ్యక్తు కాదు, అవ్యక్త్. అమ్మమ్మ వస్తున్నారు. తాతగారు అవ్యక్తికి ఏమి ఇస్తావు నువ్వు? తాతగారు రావట్లే. ఏమన్నాడు? అన్నీ పట్టుకుపోతాడు. ఎప్పుడు వచ్చినా అన్నీ పడిపోతాడా? నువ్వు తెచ్చుకోవేంటి వాడి దగ్గర నుంచి అన్నీ? ఏం తెచ్చుకున్నానని చెప్పు ఒకసారి. బోల్ తెచ్చుకున్నావు, బోల్ సార్లు. కారు తెచ్చుకోలేదా వాడి దగ్గర నుంచి నువ్వు? ఎప్పుడు? ఇప్పుడు నా చిన్నప్పుడులే. ఆ తమ్ముడు కోసం తెచ్చాను, నా కోసం లేదు. జున్ను, నువ్వేమిస్తావు అమ్ముకి? ఏమిస్తావు? చాక్లెట్ ఇస్తాడా? చాక్లెట్ ఇస్తావా? వచ్చేసారండి మొత్తానికి. పాపం ఉదయం ఎప్పుడో బయలుదేరారు, చాలా లేట్ అయిపోయింది. ఇప్పుడు కారులో వస్తారు, కానీ ఈసారి ఏమో బస్కి వచ్చారు. అమ్మ చెల్లి ఇద్దరు కలిసి. అమలాపురం నుంచి వస్తే సరిపోయేది, రావులపాలెం నుంచి రావడంతో బాగా లేట్ అయిపోయింది. అక్కడ ఎప్పుడు వేసుకుంటాను కదా. హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ మై సిస్టర్. హాయ్ చెప్పు. హాయ్. అమ్మని చూపిద్దాం. షుగర్ తక్కువ వేస్తుంది, ఇంకా తాగకుండానే అలా ఎందుకు కూర్చోమంటుంది? తెల్లగా. హాయ్ చెప్పమ్మా. హాయ్, బాగున్నారండి అందరూ? హాయ్ ఫ్రెండ్స్, దిస్ మై మామ్, దిస్ మై సిస్టర్. ఇంకా రాగానే కొంతసేపు కూర్చున్నారండి. వాటర్ తాగి కాఫీ పెట్టాను, కాఫీ తాగారు. అప్పటికే యాక్చువల్లీ లంచ్ టైం అయిపోయింది, కానీ కొంచెం బస్సు ప్రయాణం వల్ల హెడేక్ అలా అనిపిస్తుంది కదా, దానికోసమని ఇంకొంచెం కాఫీ పెట్టాను. తాగారు. తాగి కూర్చుని ఇంకా నా కోసం తెచ్చినవన్నీ ప్రదర్శిస్తున్నారు. ఇంకా బస్కి వచ్చినా కూడా ఎంత ఓపిక్గా మోసుకొచ్చారండి బాబు ఇవన్నీని. ఇంకా అమ్మలంటే ఇంకా అలానే ఉంటారు కదా, ఎంత వద్దన్నా కానీ ఏవో తెస్తూనే ఉంటారు కూతుర్ల కోసం. ఇంకా ఈ పాప అయితే మా చెల్లి వాళ్ళ పాప అండి. ముగ్గురు మగపిల్లల తర్వాత పుట్టిన అమ్మాయి అన్నమాట. ఇంకా చాలా స్పెషల్ కిడ్ ఇది ఇంట్లో. కెమెరా సెన్స్ వచ్చేసింది. ఇంకా గట్టిగా అరుస్తున్నాడు కదండి, వాడే మా చెల్లి వాళ్ళ బాబు. వాడి పేరు ఉమావ్యక్త్. ఇంకా ఆఫ్టర్ లంచ్ తర్వాత అమ్మ డ్యూటీ ఎక్కారు. ఇంకెప్పుడు వచ్చినా సరే తప్పకుండా ఉన్న గ్లాసుల దగ్గర నుంచి టీలు అన్నీ కడిగేసి క్లీన్ చేసి సింగు కూడా తోమేసి వెళ్తారు. అంటే ఇంకా కూతురికి బాధ ఉండొద్దు అన్నట్టు. అమ్మ ఇక్కడ సామాన్లు తోముతుంటే ఇంతలోగా చెల్లి తెచ్చినవన్నీ ఎక్కడొక్కడ సర్దేస్తుంది. పిల్లలు ఒకటి లాగేస్తున్నారని ఒకటి, తర్వాత ఏమో ఇంకా నేను ఒకటిదాన్ని సర్దుకోవాలి కదా, అందుకని అన్నీ ఎక్కడొక్కడ సర్దేస్తుంది. అవుతుంది. అక్కడ బొట్టు పెట్టుకుంటున్నారు కదా. ఇంకా 4:30 అలా ఇంకా బయలుదేరిపోయారండి. మళ్ళీ ఇంకా రాజుల వరకు వెళ్ళాలి, చీకటి పడిపోతుంది, పిల్లలు ఒకటి ఉన్నారు కదా అని. ఎప్పుడు వచ్చినా అంతే అండి, వస్తారు మధ్యాహ్నానికి 1 hour 2 hours ఉంటారు, తర్వాత వెళ్ళిపోతారు. ఉండమన్నా సరే ఉండరు.
ఇంకా వాళ్ళనైతే నేను బస్సు ఎక్కించడానికి అని చెప్పేసి వెళ్ళాను. జగన్నాథపురంలో తీసుకెళ్ళి అక్కడ ఎక్కించాను నాన్ స్టాప్ అమలాపురం. మళ్ళీ వీళ్ళకి తెలియకపోతే మామూలు పల్లి వెలుగు ఎక్కేసారనుకో మళ్ళీ చాలా లేట్ అవుతుంది కదా, ఒక 3 అవర్స్ పడుతుంది. నేను అలాగే ఒకసారి పెళ్ళైన కొత్తలో తెలియక ఎక్స్ప్రెస్ ఉంటుందన్న సంగతి తెలియక నార్మల్ బస్ ఎక్కేసాను. అర్రే చుట్టూ తిప్పి తీసుకెళ్ళాడండి బాబు. అన్ని ఊర్లు తీసుకువెళ్తాడు, అన్ని చోట్ల ఆపుతాడు. అది కూడా తెలిసిన వాళ్ళు ఎక్కిచ్చారు నన్ను నార్మల్ బస్సు. నాకు అప్పుడు భలే బాధేసిన తర్వాత. అందుకని ఇంకా వీళ్ళైతే ఎప్పుడు వచ్చినా కారులో వస్తారు, వీళ్ళకి తెలియదు కదా, ఎస్పెషల్లీ మా అమ్మకైతే అసలు తెలీదు. అందుకని చెప్పేసి తీసుకెళ్ళి ఇంకా నాన్ స్టాప్ బస్ ఎక్కించాను. తొందరగా కూడా వెళ్ళిపోయారట, 1.5 అవర్లో వెళ్ళిపోయారన్నారు.